నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ లో ఒక దశలో పరిస్థితులు ఉత్కంఠ భరితంగా మారాయి. చిన్న కొత్తపల్లి గ్రామంలోని 7వ పోలింగ్ బూత్ వద్ద జరిగిన సంఘటనలతో రాజకీయ ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉదయం మొదట్లో అన్ని సజావుగానే సాగుతున్నాయి, కానీ మధ్యాహ్న సమయంలో ఒక సమాచారం ఊరంతా కలకలం రేపింది. వైసీపీ ఏజెంట్లు బూత్ లోకి వెళ్లి దొంగ ఓట్లు వేస్తున్నారన్న వార్తలు బయటకు వచ్చాయి. ఈ సమాచారం నేరుగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెవిన పడ్డంతో ఆయన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంత్రి రాకతో అక్కడి వాతావరణం మరింత ఉధృతమైంది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. మాటల దాడులు కాసేపట్లో చేతుల దాడులకు మారిపోయాయి. ఇక పిడుగుద్దులు, తన్నులు, ఇక తోసుకోవడం, ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విరుచుకుపడడం వంటివి కూడా జరిగాయి. ఇక బూత్ పరిసరాలు కాసేపు యుద్ధరంగంగా తలపించాయి. ఈ సంఘటనతో పోలింగ్ కేంద్రం వద్దకు మరింత గుంపులు చేరడంతో ఉద్రిక్తత మరింత పెరిగిపోయింది. అటు బూత్ లో పోలింగ్ సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మొదట ఇరు వర్గాలను మాటలతో సమాధానపరచాలని ప్రయత్నించినా గొడవ ఆగకపోవడంతో బల ప్రయోగానికి దిగారు. లాఠీలతో చెదరగొట్టిన పోలీసులు ఇరు వర్గాలను వేరు చేసి శాంతి వాతావరణాన్ని నెలకొల్పారు. అయితే ఈ ఘటన తర్వాత అక్కడ భద్రతా బందోబస్తు మరింత పెంచారు. అదనపు పోలీసులు కూడా నియమించారు. ఇక పోలింగ్ ప్రక్రియకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక పహారా కొనసాగించడం కూడా జరిగింది. అయితే ఇక ఈ ఘటనపై టీడీపీ వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నం జరిగిందని, అందుకే ప్రతిఘటించామని టీడీపీ ఆరోపిస్తే, తాము ఏ తప్పు చేయలేదని, ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించిందని వైసీపీ వర్గం అంటుంది. మొత్తం మీద ఈ చిన్న కొత్తపల్లి భూత్ఘటన ఉప ఎన్నికల వేడిని మరింత పెంచింది. ఇరు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రతి ఆరోపణలు కొనసాగుతుండగా ఈ ఘర్షణ భవిష్యత్తులో రాజకీయంగా ఎలా మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. అయితే ఇదిలా ఉండగా కొన్ని చోట్ల అయితే ఇక ఓటింగ్ ప్రక్రియ కూడా ఆగిపోవడం జరిగింది. మరి ఆ ఓటింగ్ ప్రక్రియ మరి ఈవినింగ్ తిరిగి మళ్ళీ సాయంత్రం 5 గంటల తర్వాత తిరిగి బ్యాలెట్ రూపంలో ఆ యొక్క ఎలక్షన్స్ నిర్వహిస్తామని అక్కడ అధికారులు అయితే చెబుతున్నారు. మరి ఇటువంటి ఘర్షణలు మరిన్ని జరుగుతాయో, ఇంకా ఎన్ని జరుగుతాయో మరి వెయిట్ చేసి చూద్దాం. మరి వైసీపీ టీడీపీ మధ్య ఉన్న ఈ మాటల యుద్ధం కావచ్చు, ఈ ఘర్షణ కావచ్చు, వేడెక్కుతున్న ఈ ఉష్ణోగ్రతలు కావచ్చు, మరి ఎప్పుడు తగ్గుతాయనేది కూడా మనమందరం వెయిట్ చేసి చూడాల్సిందే. మరి ఎవరు అధికారం సాధిస్తారో దాన్ని బట్టి కూడా ఇక అక్కడ అభివృద్ధి అనేది లేకపోతే డీలా పడిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈ గొడవల గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.